హాయ్ అండి. మనం భద్రకాళి బండి ఎంట్రెన్స్ వస్తున్నప్పుడు ముందుగా ఈ ఏరియాలో మనకి 2 హోటల్ కనిపిస్తాయి. ఒకటి కడాయ్ డ్రైవ్ ఇన్, ఇంకొకటి అర్బన్ మండీ హౌస్. అంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ భద్రకాళి బండికి వచ్చినప్పుడు ఫుడ్కి కూడా మనకి ఆప్షన్ ఉన్నాయండి. ఈ హోటల్స్ దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకు ఈ భద్రకాళి బండి ఎంట్రెన్స్ అనేది కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడ మనకు ఎనీ సెలబ్రేషన్స్ అండి, మనం బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి ఉంది. నేను ముందు దీని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ ఎంట్రెన్స్ ఉంది. మనము వెహికల్తో వచ్చినప్పుడు వెహికల్ ఛార్జెస్ కూడా మనం పే చేయాలి. కారుకి, బైక్కి ఒక్కొక్క దానికి ఈచ్ వన్ ఇంత అని అట్లా ఉంది అండి. టికెట్ ప్రైస్ ఈచ్ వన్ 40 రూపీస్. మెటల్ ఆర్ట్ ఇన్స్టలేషన్ ఎంత బాగుందండి, చాలా భారీగా పెద్దగా ఉంది. ఇక్కడ పక్కన మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా, అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉందండి, గుడి ఉంది. శ్రీ గణపతి అని ఉంది కదా, అక్కడ టెంపుల్ కూడా వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఎంట్రెన్స్లో ఈ విధంగా ఓపెన్ ప్లేస్ అనేది మనకి స్టార్టింగ్లోనే మనకి స్టోన్ ఆర్చ్ కూడా ఉంది. గ్రాండ్ ఎంట్రీగా మనకి చూస్తున్నారు కదా, చాలా స్పేసెస్గా చాలా బాగుందండి. ఇక్కడ మనకి టెన్సిల్ రూఫ్ కెనాఫీ ఉంది, చూస్తున్నారు కదా. ఇప్పుడిప్పుడే కొంచెం వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదని చెప్తా ఉన్నారు. మనకి ఎంట్రెన్స్లో ఇక్కడ టికెట్ అనేది మనము ఇక్కడ వాచ్మెన్ లాగా ఒకరు ఉంటారు, వారికి ఇచ్చేయాలి. ఇక్కడ మీరు బర్త్డే పార్టీ చేసుకోవాలన్నా, లేదు అంటే వెడ్డింగ్ యానివర్సరీ కేక్ కటింగ్ కోసం ఇక్కడ మనకి స్టేజ్ కూడా ఉందండి. అక్కడ మనకి అరేంజ్ చేస్తారు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి. దానికి డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. చూస్తున్నారు కదా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. ఈ గార్డెన్ ఆర్చ్ వాక్ వేన్ అయితే సూపర్ అని చెప్పచ్చండి. నైట్ టైం మాత్రము ఇక్కడ మీకు ఈ కేవలం ప్లెయిన్గా కనబడుతుంది, కానీ లైటింగ్ తోటి సూపర్ అయితే ఉంటుంది. మేము స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు మంచి లైటింగ్తో ఉండే, ఇక్కడ కంప్లీట్గా మీకు డే టైంలో మీకు చూపిస్తున్నాను. నైట్ టైంది కూడా ఆ విజువల్ ఇందులో నేను యాడ్ చేస్తానండి. చూడండి ఎంత అట్రాక్టివ్గా, ప్రశాంతంగా, అంటే చాలా ప్రశాంతంగా ఉండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలామంది వాక్ చేయడానికి ఇక్కడికి వస్తారండి. ఆ వాక్ వే కూడా మీకు చూపిస్తాను. దానికి కూడా మనకి మంత్లీ ఇంత పే అని ఒక 500 ఏమో ఛార్జ్ చేస్తారంట. మంత్లీ డైలీ మనం వచ్చి వాక్ చేసుకొని వెళ్ళొచ్చు. దానికి కూడా టైమింగ్ ఉంది. ఇందులో మనం స్టే చేయడానికి 3 అవర్స్ అండి. మనం 40 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా, మనం స్టే చేయడానికి కూడా ఓన్లీ 3 అవర్స్ మాత్రమే ఉండాలి. ఫుడ్ లాంటిది లోపలికి తీసుకెళ్ళి తినడము అలాంటిది ఏమి ఉండద్దు. సో మనం లాంగ్ డ్రైవ్ నుంచి వచ్చాము, తినాలి అనిపిస్తుంది అని అంటే స్నాక్ బార్, ఫుడ్ కోర్ట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ అవైలబుల్గా ఉంది. చాలా బాగున్నాయి. ఇక్కడ స్నాక్స్ మనకి కొంచెం ప్రీమియం ప్రైస్ అయినప్పటికీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను. ఎక్సలెంట్, అంటే చాలా చాలా బాగుంది. అయితే ఇంతకుముందు దీంట్లో బోటింగ్ సెక్షన్ అనేది ఉండేనంట, బట్ వాటర్ కంటెంట్ అనేది కంప్లీట్గా తీసేశారు. కొంచెం లోతుగా తవ్వించి దాన్ని రిపేరింగ్ అనేది ఇంకా ప్రాసెస్ చాలా ఉందని చెప్తా ఉన్నారు. బోటింగ్ సెక్షన్ అంతకుముందు ఉండే కొన్ని రోజులు నడిచింది, బట్ మళ్ళీ దాన్ని కొంచెం రిపేరింగ్గా చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రతి ఒక్క వే చాలా నీట్గా క్లీన్గా ఉందండి. ఇప్పుడిప్పుడే మనకు జనాలు స్టార్ట్ అవుతున్నారు. కొంచెం నైట్ టైం మాత్రమే ఎక్కువ మెంబర్స్ వస్తారు, ఎందుకంటే ఆ లైటింగ్ అట్రాక్షన్ అనేది చాలా బాగుంటుంది. మనం ఫోటో షూట్ చేసుకోవాలి అంటే కూడా మనం దానికి తగినంత అమౌంట్ అనేది పే చేయాలి. ఇదే అండి మనకి వాకింగ్ చేసే వే, మీకు నేను చెప్పాను కదా రబ్బర్ వాకింగ్ ట్రాక్. ఇది ఎంత బాగుందంటే అసలు మనము చెప్పలు కానీ షూ కానీ వేసుకోకుండా క్యాజువల్గా మనం నడిచామంటే ఎంత అది మూమెంట్ అనేది అవుతుంది. మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి కాళ్ళకి తెలుస్తుంది. చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. ఈ నడవడానికి ఈ వే మాత్రము ఒక 1 or 2 కిలోమీటర్స్ ఉన్నట్టుగా ఉంది. ఆ వే నడుస్తూ ఉంటే మనం చెప్పలతో నడవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కాబట్టి మనం చెప్పలు రిమూవ్ చేసి ఈ వేలో నడిస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లర్స్ లాగా ఉన్నాయి, వీటికి లైటింగ్ అనేది ఉంది. ఇప్పుడు నైట్ టైం విజువల్స్ కూడా మీకు చూపిస్తాను.
ఒక్కొక్క ట్రీ మంచి నీట్గా అంటే చాలా నీట్గా ఉంచారండి. ఇక్కడ మాకు తెలిసిన వారు కూడా వర్క్ చేసేవాళ్ళు కనిపించారు. ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి హ్యాపీ మూమెంట్స్ అనేది ఒక ప్రైవేట్ థియేటర్ అనేది ఉంది అన్నాను కదా. సో దాని డీటెయిల్ కూడా అతను పూర్తిగా చెప్పారు. అది కూడా మీకు ముందుగా ఆ థియేటర్ను చూపిస్తూ నేను మీతో మాట్లాడతాను. అయితే ఇక్కడ నడవడానికి 3 వేస్ ఉన్నాయండి. ఒకటి మనకి వాక్ చేయడానికి నార్మల్ వే ఉంది, అక్కడ మట్టి క్యాజువల్గా నడిచేది. ఇక్కడ వచ్చేసేమో మనకి రబ్బర్ వాకింగ్ అనేది ఉంది. దీంతోపాటు మనకి స్టోన్ ఆర్చ్ సైడ్ ఉంది కదా, అక్కడ ఈ విధంగా ఫ్లోర్ తోటి ఉంది. మనము ఏ విధంగా నడవాలి అన్నా కూడా నడవడానికి ఈజీగా ఉంది. ఎక్కువ రష్ లాగా ఇబ్బందిగా అయితే లేదు, ఎందుకంటే ఎక్కువ స్పేస్ తోటి ఉంది. అదేవిధంగా 3 వేస్ ఉన్నాయి కాబట్టి మనం ఎటు నుంచి వెళ్ళైనా నడుచుకొని వెళ్ళొచ్చు. ఇంకొకటి వాష్రూమ్స్ అండి. ఇక్కడ మనం మధ్యలో నడుస్తుండగానే వాష్రూమ్స్ ఉన్నాయి, అది ఫ్రీగానే, మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం ఫుడ్ అనేది తీసుకొచ్చుకొని ఇక్కడ తినడం లాంటిది చేయకూడదు అని చెప్పారు. చూస్తున్నారు కదా, బటర్ఫ్లై విగ్స్ సెల్ఫీ పాయింట్ కూడా ఉంది. అక్కడ మిడిల్లో ఉండి మనం ఫోటోలు దిగుతూ సెల్ఫీ తీసుకోవడానికి కూడా ఉంది అండి. ఇదే అండి మనకి ఇక్కడ వాటర్ కంటెంట్ చాలా ఉండే. అసలు వర్షాకాలంలో వాటర్ లేదేంటి మేము అని అనుకున్నాము. బట్ ఆ తెలిసిన పర్సన్ అడిగితే చెప్పారు, ఇంకా కొంచెం లోతుగా మట్టి అనేది తీసి ఆ తర్వాత వాటర్ని అనేది ఇందులోకి రిలీజ్ చేసిన తర్వాత మనకి బోటింగ్ సెక్షన్ లాంటిది పెడతారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం నడుస్తున్న వేలో ఈ విధంగా మనం కూర్చోవడానికి అయితే సిట్టింగ్ పొజిషన్కి అయితే చాలా వేలల్లో మంచిగా వెళ్తూ ఉండగా అక్కడక్కడ కూర్చోవడానికైతే చాలా ఉంది. ఇక్కడ మనకి కొన్ని ఎక్సర్సైజ్ మూమెంట్స్ చేసుకోవడానికి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు ఈ కలర్లో కనిపిస్తుంది చూస్తున్నారు కదా, ఇది కూడా రబ్బర్ విగ్సే. మంచిగా ఆ మూమెంట్ అనేది చాలా బాగుంది. ఫ్లవర్స్ అయితే సూపర్ అని చెప్పొచ్చండి. ఇక్కడ మాత్రం నైట్ టైం అయితే సూపర్ ఉంది ఈ వేలో. మీకు ఇప్పుడు దీని పక్కనే మీకు ఈ వీడియో నేను పెడతాను, లైటింగ్ ఉన్నది. అసలు ఫ్లవర్స్ చూస్తే ఏంటి ఇంతగానము, ఇవి ఒక ప్లాస్టిక్ లాగా అట్లా జస్ట్ అట్రాక్టివ్గా పెట్టారా, ఆర్టిఫిషియల్ అనిపించింది. బట్ ఆర్టిఫిషియల్ కాదు, దాన్ని టచ్ చేసినాక తెలిసింది. చూడండి ఇప్పుడు లైటింగ్ తోటి ఎంత బాగుందో. అంటే మరీ లైటింగ్గా కాకుండా కొంచెం డిమ్గా ఈ విధంగా ఉండి సూపర్ అని చెప్పచ్చు. జనాలు ఇప్పుడేనండి స్టార్ట్ అయ్యింది. అసలు మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మెంబర్స్ లేరు, ఒక 50 మెంబర్స్ దాకా ఉండొచ్చు అంతే. తర్వాత నైట్ అయితే ఎప్పుడు అయిందో, అసలు క్యాజువల్గా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే డైలీ వస్తారంట వాకింగ్కి. సో నేను చెప్పాను కదా, వాళ్ళు మనీ పే చేసి మంత్లీ ఇంత అని మాట్లాడుకొని ఆ విధంగా వాళ్ళు వస్తూ ఉంటారు. పేర్గోలస్ షేడ్ అండి ఇది. ఇక్కడ మనకి కొంచెం అలసిపోయినట్టుగా ఉండి కాసేపు కూర్చుందాము అని అనుకుంటే ఏదైనా స్నాక్ తినడానికి క్యాజువల్గా కూర్చోవడానికి ఆ వే అనేది ఉంది. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ చాలామంది ఇలా కూర్చొని కొన్ని పోజెస్ లాగా పెట్టుకొని మనం ఫోటో షూట్కి అయితే సూపర్ అని చెప్పొచ్చండి. ఈ మధ్యలో ఈ ట్రీలు అయితే అసలు ఆర్టిఫిషియలే అనిపించింది, కానీ అది రియల్గా ఇక్కడ మీకు వైట్గా కనిపిస్తుంది కదా, ఇది లైటింగ్ కొరకి నైట్ టైంలో సూపర్ ఉంది. ఇక్కడ మీకు నేను ఈ హ్యాపీ మూమెంట్ గురించి ఇప్పుడు మీకు చెప్తానండి. ఇది ప్రైవేట్ థియేటరు, బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఫ్యామిలీ పార్టీ ఓటీటీ సినిమాలు చూడడానికి కిట్టి పార్టీలకు ఇది మనకు 599 అండి. 1 అవర్కి మనకి ఈ 599 రూపీస్ మనం పే చేయాలి. ఇందులో ఒక్కరి నుంచి వెళ్ళి 15 మంది వరకు మాత్రమే, 15 మెంబర్స్ మాత్రమే ఈ థియేటర్ని యూజ్ చేసుకోవచ్చు. మనం ఇంకొక 1 అవర్ ఉండాలి అని అనుకుంటే ఇంకొక 600 మనము పే చేయవచ్చు. సో ఆ విధంగా చూస్తున్నారు కదా, మీకు నైట్ టైం ఎంత లైటింగ్తో అక్కడ మీకు కనిపించింది. ఇక్కడ కిడ్స్ బ్యాటరీ కార్స్ అండి, రైడ్ కోసం ఉంది. ఇట్లా ఈ వే నుంచి వెళ్ళి కొంత ప్లేస్ వరకు వెళ్ళి రిటర్న్ అవ్వడానికి 50 రూపీస్ 100 రూపీస్ అని అలా పే చేస్తూ ఉంది. ఇక్కడ ఫుడ్ సెక్షన్, స్నాక్ బార్ మళ్ళీ ఇంకొకటి ఉందండి. ఇలాంటి స్నాక్ బార్ అనేది
3 ప్లేస్లలో ఉంది. ఇక్కడ మాత్రం ఇంకా ఎక్కువ మెంబర్స్ అనేది, ఎక్కువ ఐటమ్స్ అనేది కూడా ఇక్కడనే ఉంది. ఇక్కడ కూడా తెలిసిన పర్సన్, మా ఆయనకు తెలిసిన అతను కనిపించారు. కొన్ని స్నాక్స్ ఆర్డర్ పెట్టి తీసుకున్నామండి. ఆ విధంగా ముందుకు వెళ్తుంటే ఇంకా ఈ ప్లే వే చూస్తున్నారు కదా, ఇవి కూడా మనకి మధ్యలో ప్లే వే అనేది కనిపిస్తూనే ఉన్నాయి. అసలు ఒక్క దగ్గరే మనం రష్ అయ్యి ఒకటే దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. వెళ్తూ ఉంటే చాలా ప్లేస్లలో కూడా ఉన్నాయి. సో మేము వెళ్తూ ఉన్న వేలో కొన్ని ఈ ఫ్లవర్స్ను కూడా తీసుకున్నాము. అసలు ఎంత రియాలిటీగా ఉన్నాయి ఏంటి, అసలు నిజమేనా అన్నట్టుగా అనిపించి కొన్ని తెంపుకోవడం అనేది జరిగింది. ఇంకా కంప్లీట్గా ఈ వే మాత్రము మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇదే విధంగా ఆర్చ్ వే అనేది ఉంది. అయితే చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకొకటి ఫుడ్ బార్ వచ్చింది. ఇక్కడ మాత్రం క్లోజింగ్ బోర్డ్ తోటే ఉంది. ఇంకా దీన్ని మాత్రం ఇంకేం యూజ్ చేయట్లేదు. అంటే కొన్ని సెలబ్రేషన్ టైం ఉంటుంది కదా, పర్టికులర్గా ఆ టైంలో మాత్రం ఇవన్నీ ఓపెనింగ్ ఉంటుందంట. సో ఇక్కడ మాత్రం మనం ఫోటోషూట్ దిగడానికి ఒక థీమ్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ భద్రకాళి బాండ్ పార్క్ అని రాసి ఉంది కదా. ఇంకా చివరికి మనం వచ్చేసామండి. ఇక్కడ వాటర్ కంటెంట్ కొంచెం ఉంది. ఆ కొండలు, ఆ వాతావరణం చాలా సూపర్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం చూసిన ఈ భద్రకాళి బాండ్, ఈ బాండ్ అభివృద్ధి పనులు 2016 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యి ప్రాజెక్టుకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే కూడా కేంద్ర ప్రభుత్వము హర్డే పథకం కింద చేపట్టింది. మొదటి దశలో అభివృద్ధి చేసిన ఈ 4 షేర్ బాండ్ సుమారు 1.1 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక్కడ వాకింగ్ ట్రాక్, కూర్చునే ప్రదేశాలు, పిల్లలు ప్లే ఏరియా, ఓపెన్ ఎయిర్, జిమ్, పార్కింగ్, లైటింగ్ ఇవన్నీ మనకు సౌకర్యాలు ఉన్నాయి. ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి 2021 సెప్టెంబర్ 27న ఈ బండ్ ప్రజలు అందుబాటులోకి వచ్చిందండి. అయితే భద్రకాళి చెరువు చుట్టూ అభివృద్ధి అంతటితో ఆగలేదు, కానీ ఇంకా ఈ పనులు అనేది స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. ఇంకా కంప్లీట్ అవ్వడానికి ఇంకా చాలా రోజులు కూడా పట్టొచ్చు అని చెప్తా ఉన్నారు. ఇంతకు ముందు వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి కొంచెం చేంజెస్ అనేది అయితే మాకు కనిపించింది. ఇది ఒక రౌండ్ షేప్లో చాలా దూరం నుంచి వెళ్ళి ఉందండి. ఈ భద్రకాళి టెంపుల్ మనకి నియర్లోనే, దీనికి దగ్గరలోనే కనిపిస్తూ ఉంటుంది. బట్ దాన్ని మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు మనకి ఏదైతే ఈ చెరువులా కనిపెడుతుందో దాని బ్యాక్ సైడే మనకి టెంపుల్ కొంచెం హైట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడి నుంచి వెళ్ళి కంప్లీట్గా ఇక్కడి వరకు ఇది అటాచ్ చేసి దీన్ని ఫుల్గా మనకి డెవలప్మెంట్ చేస్తారని చెప్తా ఉన్నారు. ఇక్కడ తెలిసిన వ్యక్తిని అడిగితే మాత్రం, టూరిస్ట్ ప్లేస్గా మీరు వరంగల్కి వస్తే మాత్రము 100 పిల్లర్స్, కిలా వరంగల్, భద్రకాళి టెంపుల్, భద్రకాళి బాండ్, జూ పార్కు, ఇవి కేవలం వన్ డేలే మీరు ఇవన్నీ చూడొచ్చండి. మీరు ఇంకా ఎర్లీగా వచ్చే ఉంటే మాత్రం రామప్ప, లక్నవరం ఈ రెండింటిని కూడా చూసే అవకాశం ఉంటుంది. వరంగల్ నుంచి వెళ్ళి రామప్పకి 70 కిలోమీటర్స్ అండి. రామప్ప నుండి లక్నవరంకి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ వ్యూ పాయింట్స్ మాత్రం మిస్ కాకండి. థ్యాంక్ యూ.